This program is sponsored by Thrill City, Hyderabad. ఇటీవలి భారీ వర్షాల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరద ఉధృతి ఎక్కువైంది. బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. వారిని బయటికి రప్పించే ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా మొదలుపెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం సమయానికి వరద ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో హెలికాప్టర్లను రంగంలోకి దింపాలని జిల్లాకు చెందిన మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బ్రిడ్జి మీద నీటి వరకు ప్రవాహం ఎక్కువ అవుతూనే ఉంది. బ్రిడ్జికి ఒకవైపు ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితులను పర్యవేక్షించేందుకు వచ్చారు. సాయంత్రం అయింది, చీకటి పడుతోంది. బ్రిడ్జి పైన ఉన్నవారు అక్కడే ఉన్నారు. అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. సాయంత్రం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో హెలికాప్టర్లను రప్పించే ప్రయత్నాలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీటి ప్రవాహంలోకి దిగే ప్రయత్నం చేయడం లేదు. ఇంతలో ఒక జేసీబీ డ్రైవర్ సాహసం చేశాడు. పోతే ఒక్క ప్రాణం, వస్తే 10 ప్రాణాలు అని భావించాడు. గట్టి పట్టుదలతో ముందుకు సాగాడు. ఆయన ప్రయత్నం ఫలించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బ్రిడ్జిపై బిక్కుమంటూ క్షణమొక యుగంగా గడిపిన 9 మందిని మొత్తం మీద బయటకు తెచ్చాడు. నిజమైన హీరో అనిపించుకున్నాడు. ఆ నిజమైన హీరో ఇప్పుడు మన 4 సైడ్స్ టీవీతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. అసలు ఆ రోజులు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. విపరీతమైన వర్షాలతో మొత్తం ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా అకలాతుకలమైన సమయంలో వందలాది ఇండ్లు కొట్టుకుపోయిన తర్వాత, లక్షల రూపాయల, కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం జరిగిన తర్వాత, ఒక వాగు మీద ఉన్న బ్రిడ్జ్ మీద ఒక 9 మందిని, ఇరుక్కుపోయిన 9 మందిని కాపాడినప్పుడు తన ప్రాణానికి లెక్క చేయకుండా పోతే ఒక ప్రాణం, వస్తే 10 మందితో తిరిగి వస్తా అని సాహసం చేసి అక్కడికి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి జేసీబీ ఆపరేటర్, తను వికలాంగుడైనా కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఒక మానవత్వ దృక్పథంతో అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కాపాడిన వ్యక్తితోని సుభాన్, అలాగే ఆ వ్యక్తికి సంబంధించింది పురోగరించి అతనుకు తానికి నేనున్నాను నీకు తోడుగా అన్నట్టుగా వెంకటరమణ ఎవరైతే జేసీబీ ఓనర్ ఉన్నారో అతను ఆ వ్యక్తికి సంబంధించింది ఆయనకు నేనున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని మానవత్వం చాటి ఆ జేసీబీ డ్రైవర్ను ఒక బ్రహ్మాండమైన బ్యాక్ సపోర్ట్ ఇచ్చి అతనికి పంపించి 9 మందిని రక్షించి తిరిగి వచ్చిన సాహసం చేసిన ఆ వీరునితో ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. రమణ గారు, ఈరోజు సుభాన్ ఏదైతే చేశారో సాహసం, ఆ సాహసం చేయడం వెనకాల మీ కృషి ఉన్నది, మీ ధైర్యం ఏదైతే నూరిపోశారో ఆ ఉన్నదని చెప్తున్నారు. అది ఎలా, మీ అనుభవం చెప్పండి సార్. సార్, ఈ ఖమ్మం నగరం మున్నేరు బ్రిడ్జి వరద రావడం వల్ల, ఫ్లోటింగ్ బాగా రావటం వల్ల ఈ వర్షాలు, పెద్ద వర్షాలు రావచ్చి ఆ ఫ్లోటింగ్ లో 9 మంది మనుషులు ఇరుక్కపోయారు. దానికి సంబంధించి ఉదయం 8:30-9ంటికి బ్రిడ్జి మీద ఉన్నారు ఆ ప్రజలు. వాళ్ళని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటేపు ఒక మంత్రి, ఈ సైడు వెంకటగిరి సైడు శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాష్ నగర్ టౌన్ వైపు తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ హెలికాప్టర్ కోసమని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. దరిదాపు 3-4 అసలు విపరీతంగా ఫ్లోటింగ్ ఎక్కువై ఆ బ్రిడ్జి మీద ఉన్న 9 మంది మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ ఓగబైన శ్రీనివాసరావు ఆ ఓనరు, అది దాని వరల కంపెనీ ఓనరు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి సంబంధించిన సిబ్బంది 9 మంది బ్రిడ్జి మీద ఇరుక్కపోయారు. వాళ్ళని కాపాడటానికి ఇటు శ్రీనివాసరెడ్డి గారు, అటు తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రయత్నాలు ఫలించకపోగా ఎన్టీఆర్ బృందం కూడా తీసుకొచ్చారు. ఎన్టీఆర్ బృందం కూడా 2 సైడ్లు వచ్చింది. 2 సైడ్ల ప్రయత్నం కూడా వాళ్ళు విఫలమైంది. వాళ్ళు ఆ వాటర్లోకి దిగటానికి సాహసం చేయలేదు. అటువంటి క్రమంలో మళ్ళీ నైట్ అవుతుంది, 6 అయింది. 6ంటికల్లా శ్రీనివాసరెడ్డి గారికి వాటర్ కొద్దిగా తగ్గుతున్నాయి కాబట్టి
వాళ్ళకంత ప్రమాదం ఉండకపోవచ్చు, ఈ ఎన్టీఆర్ బృందం వస్తుంది కానీ వాళ్ళు కాపాడతారు, వాళ్ళే కాపాడతారులేండి, మీకేం భయం లేదని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మా పక్క నుంచి వెళ్ళిపోయాడు. అటేపు తుమ్మల నాగేశ్వరరావు గారు కుర్చీ వేసుకొని వాటర్లో అక్కడే కూర్చున్నాడు. కూర్చున్న క్రమంలో 8 నైట్ 6:30 కాంచి మళ్ళీ 8 వరకు చూసాం ఈ ఎన్టీఆర్ బృందమైన కాపాడుతుందేమో అని. కానీ వాళ్ళు నీళ్ళలోకి దిగిన ప్రస్తావనే లేదు. మాకే వచ్చిన వాళ్ళు దిగలేదు, ఆ సైడ్ వచ్చిన వాళ్ళు దిగలేదు. తీరా 9 మాకు ఉద్రేకం బాగా చూసి ఎదురు చూసి బాగా విరక్తి పుట్టిపోయింది. అప్పుడు వాళ్ళు డ్రోన్ సాయంతోనే 8-9 డ్రోన్ సాయంతో బిస్కెట్ ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్, భోజనము, వాటర్ బాటిల్ ఇవి తెప్పించుకున్నారు వాళ్ళు సొంతంగా డ్రోన్ సాయంతో, ప్రైవేట్ డ్రోన్ సాయంతో. ఆ క్రమంలో మాతో కూడా వాళ్ళు ఫోన్లు తెప్పించుకొని మాతో కూడా నాతో మాట్లాడారు. ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి నాతో మాట్లాడాడు. అన్న ఏంటన్న ప్రయత్నం ఎట్లుంది, ఏ సంగతి అంటే, మాకు బిస్కెట్ ప్యాకెట్లు, భోజనం అయితే వచ్చింది కానీ మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, మేము ఇంకా నైట్ అయిపోతుంది, పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, ఆ ముంగీసలు వస్తున్నాయి, మా పక్క నుంచి శవాలు పోతున్నాయి, మేము ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం, మమ్మల్ని ఈ నైట్ కూడా కాపాడే పరిస్థితి మాకు కనపడట్లేదు అని చెప్పడం జరిగింది మాతో ఫోన్ సంభాషణలో. చెప్పినప్పుడు మేము బాగా టెంప్ట్ అయిపోయి నేను మా పక్కన ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బందిని నేను రిక్వెస్ట్ చేశాను. సార్ నాకు జేసీబీ ఉంది, నేను జేసీబీ ఓనర్ని, నేను ఈ బండి పంపించి వాళ్ళని తెప్పిస్తా సార్, రిక్వెస్ట్ సార్ అని రిక్వెస్ట్ చేశారు వాళ్ళని. అయితే మమ్మల్ని నీళ్ళ కానించి ఒక 20 మీటర్ల దూరంలో వస్తాను కానీ ఆ నీళ్ళ అంచును కూడా మమ్మల్ని పబ్లిక్ని ఆ నీళ్ళలో కూడా ముట్టుకొని ఎట్లేరు పొద్దుందా కూడా. ఆ క్రమంలో నేను పోయి రిక్వెస్ట్ చేస్తే బాబు అట్లా పోవటానికి వీల్లేదు, జేసీబీ పోతుంది, డ్రైవర్ పోతాడు, దాంట్లో పోయిన మనుషులు పోతారు, ఇప్పుడు వరకే సేఫ్ గా ఉన్నారు బ్రిడ్జి మీద ఆ 9 మంది, మీరు తీసుకొస్తుంటే జారి పడి ఆ 9 మందిలో ఎవరైనా ఒక్కడు పోయినా అది చాలా ప్రమాదం అవుతుంది, మేము పోనీయమని చెప్పారు సార్. సార్ నేను పూర్తి అవగాహన ఉంది నాకు, ఇక్కడ లోకల్ వాళ్ళం, ఇక్కడ పక్కనే మా ఇల్లు, మాకు పూర్తిగా తెలుసు, ఇక్కడున్న రూట్ మ్యాప్ మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను జేసీబీ పంపిస్తాను, నాకు ధైర్యం ఉంది, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా నేను తీసుకొస్తా అని చెప్పిన అట్లా కాదు బాబు, పంపించడానికి వీల్లేదు, వాళ్ళకి డ్రైవర్కి ప్రమాదం జరిగినా ఎవరికి ప్రమాదం జరిగినా మాకు చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది, మేము పంపించమని చెప్పారు సార్. అప్పుడు నేను తప్పనిసరి మీరైనా కాపాడండి లేదా మేమైనా కాపాడుతాం, మాకైనా సహకరించండి, లేదా మీరు కాపాడితే మాకు ప్రాబ్లం లేదు కదా అని నేను అనడం జరిగింది. ఈ అనేక క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున గోల చేశారు సార్. ఆ పోలీస్ సిబ్బంది దగ్గరకు వచ్చి గోల చేశారు. గోల చేసి మీరు కాపాడతారా, కాపాడే వాళ్ళని కాపాడిస్తారా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అని పెద్ద గోల చేశారు. అప్పుడు వాళ్ళు మాకు కొద్దిగా సరే వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళకు కూడా మానవత దృక్పథంతో వాళ్ళు కూడా మాకు సహకరించినట్టే, అసలు పోనీయరు నాకు తెలిసి, పోనివ్వకూడదు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా మాకు సైడ్ ఇచ్చినట్టే, ఇండైరెక్ట్ గా సైడ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇంటికి పోయి డ్రైవర్ ని తీసుకొని నీళ్ళ కాడికి వచ్చి సుబాను ఈ 2 పక్కల బ్రిడ్జి 2 పక్కల ఎలివేషన్ ఏదైతే ఉందో ఆ ఎలివేషన్ చూసుకో, ఆ ఎలివేషన్ కిటి దాటినా నువ్వు పడిపోతావు, ఆ ఎలివేషన్ కిటి రైట్ సైడ్ దాటినా పడిపోతావు, లెఫ్ట్ సైడ్ దాటినా పడిపోతావు, ఈ 40-50 అడుగుల్లోనే నువ్వు వెళ్ళాలి ముందుకి, అంతకంటే అటు సైడ్ వెళ్ళినామంటే చాలా ఇబ్బంది అవుతుందని శుభానికి నేను అంటే, శుభానికి ఏమో తెలుగు కొద్దిగా రాదు, నాకేమో హిందీ రాదు, ఇద్దరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కానీ అయినా సరే శుభానికి కొద్దిగా అర్థమవుతుంది కానీ నాకు తిరిగి చెప్పలేవాడు తెలుగులో. ఆ క్రమంలో అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బండి ఎక్కించి పంపించిన. సెంటర్ దాకా పోయిన తర్వాత బాగా ఫ్లోటింగ్ ఉండి బండిని నెట్టేస్తుంటే మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పి వెనక్కి వచ్చిండు, మళ్ళీ బండి తీసుకొచ్చి పక్క పెట్టించి మళ్ళీ ఒక అర్ధగంట సేపు ఆగి కొద్దిగా నీళ్లు తక్కువ మొక్క పడుతున్నాయి, మళ్ళీ పంపించిన లోపలికి. మళ్ళీ పంపిస్తే మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్ళి మధ్య ఆ బ్రిడ్జి దగ్గరికి పోయిన తర్వాత అక్కడ బ్రేక్ అయింది, రోడ్డు బ్రేక్ అయితే దాంట్లో దిగటానికి జేసీబీకి ఒకేసారి ముందు టైర్లు దిగిపోయినాయి లోపలికి, అంటే సొరగ కొట్టి డాంబర్ రోడ్డు పైకి కనపడుతుంది, లోపల మట్టి మొత్తం వెళ్ళిపోయింది. ఆ రోడ్డు మీద నుంచి పోయేసరికి ఆ వాటర్ లో ఎక్కడ డౌన్ ఎక్కడ అప్ అనేది మనకు అసలు కానీ మొత్తం
వాటర్ సముద్రం లాగా ఆ సముద్రంలో పోతున్నట్టే పోయిండు. అప్పుడు అక్కడ దిగిపోయింది, పూర్తిగా దిగిపోయిన తర్వాత భయమై మళ్ళీ వెనక్కి వచ్చిండు సుభాన్. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ బండి బయట పెట్టి సైడ్ పెట్టి, సుభాన్ ఓకే నువ్వు పోయిన ఇక దగ్గరికి వెళ్ళిపోయినావు, కొద్దిగా జస్ట్ కొద్దిగా ఒక 10 మీటర్ల దూరం వెళ్ళిపోతే మన వెళ్ళిపోయినావు, నీకేం ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు సుభాన్. ఓకే నీకు అసలు నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ రూట్ లోనే పోతున్నావు, నీకు ఇబ్బంది లేదు సుభాన్, నువ్వు ఖచ్చితంగా ఈసారి పోవాల్సిందేని ఇక ఆ సారి లేట్ చేయలేదు. మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటే అక్కడ రైతులు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆ రైతుల్ని, సార్ ఎవరైనా మీరు వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, మేము బండి ఎక్కుతాం మేము పోతాం, ఎందుకంటే బండికి ప్రాబ్లం లేదు కదా, అర్థమైంది వాళ్ళకి. మేము ఎక్కుతాం సరే ఓకే ఎక్కండి నాకు ప్రాబ్లం లేదు, ఓ 3-4 ఎక్కితే ఎక్కండి అని చెప్పారు. అయితే ఆ క్రమంలో ఒక 3 రైతులు ఎక్కారు అక్కడి నుంచి. ఆ ఓకే అని వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్టీఆర్ బృందం వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వీళ్ళు జేసీబీ ఎక్కించుకొని ముందుకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, ఓగిపోయిన శ్రీనివాసరావు, మల్లయ్య, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద వచ్చి మీద పడి అక్కడనే ఆ పబ్లిక్ లో మీద పడి ఏడిశారు. అరే ఓకే రమణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం సుభాన్ తోని మనం మాట్లాడదాం. ఇక్కడే ఉన్నారు సుభాన్ మా మీద పడి ఏడుస్తారు. ఒక్క నిమిషం రమణ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడే ఈ దేశంలో మనం రమణ కూడా ఎట్లా ఎంకరేజ్ చేసిన సుభాను ఏదైనా ప్రాబ్లం వస్తే నాది బాధ్యత అని వాళ్ళకి హామీ ఇచ్చి పంపించిన లోపలికి. यस ओके सुभान, आप बताइए, आपको अब जिस तरीके से अभी वेंकट रमना जी ने बताया है कि आपको जिस तरीके से उन्होंने भरोसा दिया है और आपने जो हिम्मत का मुजाहरा कर करके आपने जो 9 आदमियों को वहाँ सर बिल्कुल, जबकि सारी दुनिया एक तरफ हो गई थी, सारी दुनिया जो है सो अपना हाथ छोड़ दी थी, वो लोगों के जान के लाले पड़ गए थे, उसके बावजूद भी आपने अपनी ज़िंदगी को खतरे में डाल करके उन लोगों को सेव किया है। इस बारे में आपका क्या कहना है, आप किस तरह के महसूस आते हैं आपके? हाँ सर, मैं सेठ ने बोला सुभान जाता है नहीं जाता है, मैं बोला सर जाता, तो मैं बोला मशीन लेके मैं गया तो 2 बार ट्राई करा सर, 2 बार ट्राई करा तो मशीन पानी ज्यादा था, तो मैं रिटर्न आया, थोड़ा डर लगा था जी, डर लगा था, तो मैं बोला मैं 3री बार ट्राई करा सर, हाँ 3री बार में सक्सेस हो गया जी। नहीं, आप एक बात बताएं, जबकि ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మన ప్రేక్షకులకు ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఈ సుభాన్ అనేట ఆయన పారాపెజికల్ పేషెంట్, అతనికి పోలియో ఉంది. అయినప్పటికీ ఒక ఇద్దరు వారికి సంబంధించింది హర్యానా మేవాత్కు సంబంధించిన గంగవాణి విలేజ్కు సంబంధించిన సుభాను, ఆయనకు 6 సంతానం, 6లో 5 మహిళలు, కొడుకు BA చేస్తున్నారు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు. 5 కూతుర్లలో 2 ముగ్గురు కూతుర్ల పెళ్లి చేసిరు, ఇంకా 2 కూతుర్లు పెళ్లికి ఉన్నారు. అయినప్పటికీ ఇంత 52 సంవత్సరాలు 52 సంవత్సరాల వయసు గల ఈ సుభాన్ ఇంత సాహసం చేయడానికి, ఏదైతే సాహసం చేసి 9 మంది రక్షించడానికి దానికి అభినందన చెప్తూ आपको मुबारकबाद हो, क्योंकि सारी राष्ट्र में तेलंगाना राष्ट्र और आंध्र राष्ट्र में आपका और आपके सेठ का, वेंकट रमना का जो नाम है सारे राष्ट्र के हर लोगों की जबान पर है आज। तो इसका कारण आपका वेंकट रमना है और आपकी जो यानी मतलब आपकी जो दिलेरी है, जो साहस आपने किया है, वो साहस के लिए आप अपना सबसे पहले आप अपना इंट्रोडक्शन करते हुए बताइए कि किस तरीके से आपने वहाँ महसूसात किए। सर मैं सुभान, डिस्ट्रिक्ट मेवात हरियाणा से। हाँ सर, तो मेरा सेठ ने बोला था सुभान जेसीबी लेके अंदर जाओ। आपको आइडिया था वो नदी के बारे में? हाँ नदी के बारे में आपको आइडिया था वो नदी के बारे में, जहाँ जो रूट जा रही है वो रूट कितनी वेट है, कितना विड्थ है उसका, और कितना लंबी है और कितना पानी आ रहा है? नहीं सर, मालूम नहीं था, पानी ज्यादा आ रहा था, पूरी चारों तरफ पानी था जी। तो पूरा मशीन पानी में गया था, ट्रांसमिशन एक्सल ऑयल में पूरा पानी हो गया जी, पूरा पानी हो गया। तो 2 बार ट्राई करा, 3री बार में वहां तक गया, ब्रिज तक जी। तो मुंदू टायर उसमें रोड कट गया, उसमें गया फ्रंट टायर का जी। तो मैं जैसे भी रिटर्न करा, सेठ बोला सुभान प्रॉब्लम होता रिटर्न लेके आओ। मैं बोला सर ट्राई करता, थोड़ा 10 मिनट ट्राई करता। मैं बकेट के द्वारा पूरा रोड को चेक करा, चेक करते थोड़ा आगे गया ब्रिज साइड में, ओके। फिर रस्सी के द्वारा पूरे 9 नंबर को जेसीबी में एक नंबर करके लेके आया। ओके, आपको वहाँ पर डर महसूस नहीं हुआ पानी के बहाव को देखते हुए? और पानी के बहाव में भी सर डर तो महसूस हुआ था, लेकिन क्या 9 नंबर थे ना, मेरा एक आदमी चला जाएगा तो क्या टेंशन है, इसलिए थोड़ा हिम्मत करके गया था। ओके। आने के बाद मेरे बीवी बच्चों ने सबने बोला था आप लेके आओ, कोई टेंशन नहीं, ऊपर वाला करेगा।
अच्छा, यानी आप अपने बीवी बच्चों से बात कर लिए थे चीज के लिए, आप मौत के लिए तैयार थे? हाँ जी, सबने बात कर लिया, पिताजी से, मम्मी से, सबसे बात कर लिया था। ओके, सबने बोल दिया था ठीक है लेके आओ आप, ऊपर वाले को याद करके, भगवान को याद करके लेके आओ। कितने साल से आप ये जेसीबी चला रहे हैं? मेरे को 20 साल हो गए जेसीबी चलाते हैं। 20 साल से आप जेसीबी चला रहे हैं, लेकिन ये पहला हादसा था आपके साथ ये, या इससे पहले कुछ ऐसे ही घटनाएं गुजरी थी आपके साथ? इस खम्मम जिले में 8 साल से चला रहा हूँ सर। जी, इससे पहले ऐसा ही कोई हादसा हुआ था आपके साथ? ऐसा कुछ सानिया हुआ था? नहीं सर, फर्स्ट टाइम था ये, बहुत अच्छा। डेंजर वो था। ओके ओके, अब आप कैसे महसूस कर रहे हैं जब इतने लोग आपका जो है ना एकदम से अभिनंदन कर रहे हैं, हर तरीके से आपको मुबारकबादें दे रहे हैं, तो आपको क्या महसूस हो रहा है? सर अब बहुत खुशी हो रही है, यहाँ पूरे हरियाणा के पूरे मीडिया वाले सब आ रहे हैं घर पे, सम्मानित कर रहे हैं। एक एमएलए आया था, एमएलए ने भी सम्मानित किया था, पूरे गांव वाले पूरे आदमी आ रहे हैं यहाँ मिलने को। ఓకే, ఠీక్. ఇదే విషయంపై రమణ గారు, మీరు ఏదైతే సుభాన్కు ఏదైతే ఉద్యోగం కల్పించారో ఆ ఉద్యోగం ద్వారా 20 సంవత్సరాల నుంచి వెళ్ళి అతను జేసీబీ నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. కేవలం నా సేట్ చెప్పిన వారికి నేను ఒకసారి ప్రయత్నం చేశాను, రెండోసారి ప్రయత్నం చేశాను, బ్లేడ్ ద్వారా చెక్ చేసుకున్నాను, రోడ్ ఎక్కడైతే ఇరిగిపోయింది ఆ బ్లేడ్ ద్వారా రీడ్ చేసుకుని నేను లోపలికి వెళ్ళి వాళ్ళని, పోతే ఒక్క ప్రాణం, వస్తే 10 ప్రాణాలతో తిరిగి వస్తానని నేను నా దేవుని మీద భారం వేసి నా పిల్లవాళ్ళు, నా ఫాదర్, నా మదర్తో అందరితో మాట్లాడి వెళ్ళాను, తెచ్చి సాహసం చేసుకొచ్చా అని చెప్పారు. దీనికి మీరిద్దరు కూడా ఎంతైతే సుభాను దీనికి అర్హుడో, ఈ సాహసానికి అంతే అర్హులు వెంకటరమణ గారు. మీరు కూడా మీ ప్రోద్బలంతో ఇట్లా చేశారు. కానీ ఒక పాత్ర దీంట్లో సుభాన్, आपको एक बात बताना मैं चाह रहा हूँ कि एनडीआरएफ टीम जो है, जो नेशनल डिजास्टर रिलीफ जो फोर्स है, वो फोर्स वाले भी जब जो है ना वहाँ पर जाने के लिए आगे पीछे हो रहे थे, उस समय आप अकेले इतनी हिम्मत किस तरीके से जुटा पाए हैं? जी मैं पूरा अल्लाह पे विश्वास करता, अल्लाह को याद करके मैं चला गया था। मैं बोला हिम्मत दी मेरे को, ये पहली बार तो डर लगा था, दूसरी बार में मैं बोला ठीक है, मेरा एक आदमी से क्या होता है जी, अगर 9 आदमी बच गए तो कितना शुक्रिया था। कितने बच्चे भी है, एक लेडीज थी, 7 नंबर बड़े थे। लेकिन वहाँ पे जब पुलिस वाले भी अपना हाथ छोड़ दिए थे, पुलिस वाले भी जो है सो आप लोगों को जाने से मना कर रहे थे, एनडीआरएफ टीम जो है तो बिल्कुल इसी काम के लिए मख्तस की गई नेशनल डिजास्टर रिलीफ फोर्स बोल करके है, वो लोग भी जब अपना हाथ पीछे हटा लिए थे, उस समय आपने इतनी बड़ी हिम्मत करके बहुत बड़ी जवामर्दी का सबूत दिया है, तो आप क्या महसूस कर रहे हैं इस बारे में? जी मेरे बीवी बच्चों ने, फादर ने, मम्मी ने, सबने मेरा हौसला बढ़ाया, सबने बोल दिया ठीक है बेटा जाओ, कोई टेंशन नहीं, ऊपर वाले को याद करो। मैं इसलिए चला गया वहाँ, सबने हिम्मत करा। अब आप वापस आ रहे हैं फिर इधर? हाँ आता सर। फिर आप आकर के फिर उसी तरीके से वहाँ खम्मम के लोगों में अपने जिंदगी गुजारना चाह रहे हैं इधर ही? हाँ जी सर. సో వెంకటరమణ గారు, దీని ద్వారా ఇది అర్థమైంది ఏంటంటే మానవత్వం ఇంకా ఎవరికి చనిపోలేదు. మానవత్వ దృక్పథంతో మనం ఏదైతే సాహసం చేస్తామో దానికి దేవుడు కూడా తోడుంటారని, అంటే అతను కూడా అలాగే చెప్తున్నారు, మీరు కూడా అలాగే చెప్తున్నారు. అయితే తెలంగాణవాదిగా, ఒక మానవత్వవాదిగా మీరు ఈరోజు ఎక్కడ కూడా మానవత్వం ఇప్పటికీ చనిపోలేదు, ఎక్కడికి ఇంకా కొంచెం ఒక దిశలో మనం అనుకుంటున్నాం ఎప్పుడు చూసినా కూడా. అరే ఎక్కడ తనకు తాను చూసుకునే ఈ సమయంలో ఎవరికి వారే అందరు వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు మనకు ఆశ చూపడదు. అసలు సమయంలో మీరు ముంగట్టుకొచ్చి ఈరోజు కొన్ని విషయాలు బయటపడ్డాయి ఖమ్మం సంబంధించింది. ఖమ్మంలోనే అదే నదీ తీరాన నుంచి వెళ్ళి ఇరుక్కుపోయిన కొంతమంది వ్యక్తులను ఒడ్డుకు తీసుకురావడానికి ఒక్కొక్క పుల్గైన్ ఆపరేటర్ 20,000 30,000 తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కొందరు దోపిడీ, అక్కడ వాళ్ళు దొంగతనాలు చేస్తున్నట్టు కూడా. ఆ సమయంలో మీ డ్రైవర్ సుభాన్, మీరు వెంకటరమణ గారు ఇంత సాహసం చేసి, అంటే ఒక ఏమి ఆశించకుండా దేవుని మీద భారం చేసి తీసుకొచ్చినందుకు మీకు ఫోర్స్ ఐస్ టీవీ తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఇంకా వచ్చిన తర్వాత మనం ఈ స్టూడియోకి కూడా పిలిపిద్దాం. స్టూడియోకి వచ్చినాక మీకు సన్మానం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంతవరకు సెలవు తీసుకుందాం. రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకుంటాం. స్టే ట్యూన్ టు ఫోర్స్ ఐస్ టీవీ. సార్ 1 మినిట్ సార్. చెప్పండి రమణ గారు, చెప్పండి సార్. 1 మినిట్ సార్. చెప్పండి సార్, ఒక్క నిమిషం సార్. చెప్పండి సార్ చెప్పండి సార్, ఆ బండి మేము బండి పంపించినాం, డ్రైవర్ని అడగండి. మీరు డ్రైవర్ని మీ ఛానల్ ద్వారా అడగండి. ఆ బండిలోకి మొత్తం వాటర్ పోయింది సార్. ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, ట్రాన్స్మిషన్ ఆయిల్ అన్ని పూర్తిగా ఆయిల్ ఖరాబ్ అయిపోయి ఇప్పుడు బండి ప్రాబ్లం ఉన్నది సార్. మాకేదైనా ఆయిల్ ఎవరైనా సాయం చేయమని కంపెనీని కూడా అడిగినాం. మీడియా ద్వారా కంపెనీ కూడా చేతులు ఎత్తేసింది. అంటే ఓన్లీ ఆయిల్, ఇప్పుడు నేను కిస్తీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి, అంటే నేను బాధ్యతలను కాదు, కంపెనీని అడిగినాను, కనీసం ఆయిల్ సాయం చేయండి, నీ బండి ప్రాబ్లం ఉంది, ఇప్పుడు
బండి బాగా సౌండ్ వస్తుంది, నాకేదన్నా ఆయిల్ అయినా సాయం చేయండి అని కంపెనీని అడిగినాను. కంపెనీ వాళ్ళు ఏమంటారంటే, మేము పై వాళ్ళని కనుక్కొని చెప్తాం, మేము కూడా ఎంప్లాయీసే కదా, మేము అసలు మేమైతే చేయలేము ఈ పని అని వాళ్ళు ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు సార్. అది మీ ద్వారా ఏమన్నా వాళ్ళని రిక్వెస్ట్ పెడతారా? డ్రైవర్ని అడగండి, ఆ డ్రైవరే ఆయిల్ మొత్తం చేంజ్ చేసిండు, అది మొత్తం వాటర్ పోయి బండి ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది. 40-45 లక్షల రూపాయల బండి, కొత్త బండి, సీల్ బండి ప్రాబ్లంలో ఉంది. మీరు ఒకసారి మీ ద్వారా జేసీబీ కంపెనీకి కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఓన్లీ ఆయిల్ నాకు హెల్ప్ చేయాలని మీరు రిక్వెస్ట్ పెడతారని, లేదా ప్రభుత్వం ఎవరైనా కానీ ఖచ్చితంగా, నాకేమి డబ్బులు 1 రూపాయి ఆశించను. డ్రైవర్ ప్రాబ్లం వచ్చినా, అక్కడ జనాల ప్రాబ్లం వచ్చినా నాదే ప్రాబ్లం అని నేను పోలీసు వారి దగ్గర కూడా హామీ తీసుకొని పంపించిన. అంత ధైర్యంగా నా ముందున్న లక్ష్యం ఏంటంటే వాళ్ళని కాపాడాలనే లక్ష్యంతోనే పంపించి తప్పని ఎటువంటి దురుద్దేశం మీడియా ముందుకు వచ్చి నాకు పబ్లిసిటీ వస్తుందని ఇటువంటిది నేను అప్పుడు ఆ క్షణంలో ఏది ఆలోచించలేదు. నన్ను ఎవరు అడగకుంటేనే వాళ్ళు కూడా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు బండి పంపి మీకు డబ్బులు ఇస్తాం అది ఇస్తాం వాళ్ళు అనలేదు. నేను మీకు బండి పంపిస్తే కాపాడుతానని నేనే వాళ్ళకి ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి డ్రైవర్ని ప్రిపేర్ చేసుకొని నా డ్రైవర్ ఓకే రైట్. ఇదే విషయాన్ని మనం ఒకసారి ఏం చేద్దామంటే ఈ రైట్ రమణ గారు రైట్ ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీ యొక్క విజ్ఞప్తి మాత్రం చేస్తున్నది. ఫోర్ సైజ్ టీవీ ద్వారా మనం ప్రేక్షకులకు కానీ అలాగే ఎవరైతే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ జేసీబీ కంపెనీకి సంబంధించిన అధికారులకు కానీ విజ్ఞప్తి ఫోర్ సైజ్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి ఒకటి చేస్తున్నాం ఏంటంటే, ఇంత మానవ దృక్పథంతో సహాయం చేసి 9 మంది ప్రాణాలను కాపాడుకున్న వెంకటరమణ గారు ఇంత మానవత్వం ఎప్పుడైతే చాటు చేసి అతను రక్షించి తన బండిని కూడా లెక్క చేయకుండా డ్రైవర్ సుభాన్ తన ప్రాణాన్ని కూడా లక్ష్య చేయకుండా 9 మంది కాపాడిన తర్వాత కూడా ఈరోజు ఈ పరిస్థితులలో కూడా అతను ఏం ఆశిస్తలేడు, డబ్బులు ఆశిస్తలేడు. కేవలం ఆయన బండికి సంబంధించిన ఏదైతే ఆయిల్కు సంబంధించింది ఏదైతే ఉన్నాయో ఆ ఆయిల్కు సంబంధించిన బాధ్యతలు ఎవరైనా తీసుకొని ప్రభుత్వాలే కానివ్వండి, జేసీబీలు వాళ్ళు కానీ, మానవత్వంతో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వారికి సహాయం చేయాలని ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా మేము ప్రత్యేకంగా మా ప్రేక్షకులకు అలాగే ప్రభుత్వానికి అలాగే జేసీబీ ఏదైతే కంపెనీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ విషయంపై మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుందని ఒక హామీ ఇస్తున్నాము. ఆ హామీ ప్రకారము వారికి సంబంధించిన ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ఫోర్ సైజ్ టీవీ ద్వారా పీల్చడానికి ప్రయత్నం చేస్తామని మనం ఖచ్చితంగా మన వెంకటరమణ గారికి అలాగే సుభాన్ గారికి మనం తెలుపుతున్నాము. స్టే ట్యూన్ టు ఫోర్ సైజ్ టీవీ.